ఇది 3 నెలల పైన అయిపోయింది కదా ఉల్లిపాయలు నాటింది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తానండి. అయిపోయింది. అందరికీ నమస్తే అండి. ఉల్లిపాయలు అయిపోయినాయి కాబట్టి హార్వెస్ట్ చేస్తాను. ఇవి రెండు హార్వెస్ట్ చేస్తాను. అటువైపుది ఇప్పుడే చేయను అనమాట, తర్వాత చేస్తాను. ఇంకా కావాలి అది. ఇది ముందు నాటేసింది కాబట్టి ఉల్లిపాయలు పెద్దగా అయిపోయినాయి, అందుకని ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు ఇలా పీకేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి పైకి వచ్చేస్తాయి కదా, వీటిని ఇలా తీసేసుకొని ఇవన్నీ కట్ చేసేయాలి. ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, దీనికి వస్తాయన్నమాట. మన కిచెన్ వేస్ట్కి పనికి వస్తాయి ఇవి. చూడండి, ఇవన్నీ తీస్తాం చూడండి. ఇవి పూలు వచ్చేసినాయి చూడండి. ఈ పూలు వచ్చి ఎండబెట్టినామంటే విత్తనాలు అవుతాయండి. ఈ విత్తనాలని మనము నెక్స్ట్ దీంట్లో క్రాప్లో పెట్టుకోవచ్చు. ఈ నల్లగా వస్తాయి కదా, ఇవన్నీ ఎండిపోయి విత్తనాలు అవుతాయనండి. ఆనియన్ విత్తనాలు అనమాట. చూడండి, ఇలా గుబురుగా వస్తాయి కదా, వీటిని సపరేట్గా తీసేసి మనం నాటుకోవచ్చు అండి. మళ్ళీ ఒక్కొక్కటిగా నాటుకోవచ్చు. ఇలా గుబురుగా పెరిగిందని ఒకే దీంట్లో చూడండి. ఇప్పుడు ఇందులో 3 ఉల్లిపాయలు వస్తాయన్నమాట. ఇది ఒకటి, ఇదొకటి, ఇలా 3 వస్తాయి. ఇప్పుడు తీసిన దాంట్లో కొద్దిగా మనము మట్టి మిక్స్ చేసి, సాయిల్ మిక్స్ చేసి నాటుకోవచ్చండి. ఇది లేతకుంది కాబట్టి ఇది కూడా నాటేస్తాను. ఇది చూడండి, ఇలా ఒక్కొక్కదానికి ఒకటి తగిలి ఉంటుంది కదా, ఇవి ఒక్కొక్కటి సపరేట్ చేసేసి నాటేసుకుంటే ఒక్కొక్క ఉల్లిపాయ వస్తుందండి. మళ్ళీ గడ్డలు పెద్దగా అయ్యి వస్తాయన్నమాట. అదిగోండి, ఉల్లిపరికి నాటేసాను చూడండి. ఇది నెక్స్ట్ 3 నెలల తర్వాత వస్తుందన్నమాట. మళ్ళీ ఉల్లిపాయలన్నీ పెరుగుతాయి అన్నమాట. ఇందులో నాటేసి తీసింది ఉల్లిపాయలు ఇన్ని వచ్చాయండి. ఉల్లిపాయల్ని, ఇది ఉల్లిపరకు అన్నమాట. ఇది కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఉందండి ఉల్లిపరక, తీయాలి. ఇది తీస్తాను. ఇదిగోండి, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఈరోజు తీసిన పెద్ద ఉల్లిపాయ అన్నమాట. ఇది పెద్ద ఉల్లిపాయ తీసేసాను. ఇప్పుడు తర్వాత మిగతా విత్తనాలు నాటి వచ్చాను కదా, ఇది వచ్చేది ఉల్లిపరక అనమాట. అందులో నుంచి వచ్చిన ఉల్లిపరక. పెద్ద ఉల్లిపాయలో తక్కువ వస్తుందండి, చిన్న ఉల్లిపాయలకి అయితే ఎక్కువ వస్తుంది పరక. అయితే ఇది వచ్చింది. ఇది మన కర్రీలో, సాలడ్లో, అందులో వేసుకోవచ్చు అనమాట. నూడిల్స్లో అన్నిట్లోనే వేసుకోవచ్చు. అన్నిటికి పనికి వస్తుందండి. కర్రీ రూపంలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇందులో. చూడండి, అందుకే ఇవి చూడండి, ఆ పైన వచ్చిన విత్తనాలు ఎండబెట్టేశాను, అవి నాటేస్తాను. మళ్ళీ ఎండిన తర్వాత విత్తనాలు నాటేస్తాను. ఇది వచ్చిన ఉల్లిపాయలు అనమాట, పెద్ద ఉల్లిపాయలు. ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, ఇంకా పెరగాలి. అవి పెరిగిన తర్వాత అవి తీసి చూపిస్తాను. థ్యాంక్ యూ.